ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవాదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి యొక్క లైవ్ని అనేక మందికి షేర్ చేయవలసిందిగా, మరి దేవుని వర్తమానంలో మనం విన్న ప్రతి ఒక్కరు కూడా దైవిక జీవనంలో పొందుకుంటున్నారని మేము ఎంతగానో ఆశిస్తున్నాము. మీరు మాత్రమే కాక అనేక మందికి ఈ యొక్క లైవ్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరుతో కోరుకుంటూ మరి ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వనాథుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయా, నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్న దేవుడు నన్ను సెలవిస్తున్నాను ప్రభా. అయా తల్లి గర్భంలో పిండముగా రూపంలోకి మునిపే ప్రభా, నన్ను మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు అయా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా, నీ కృపలో నీ కనికరంలో ప్రభా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ దినము వరకు ప్రభా అయా మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం అది నీ కృప, నీ కనికరమైన ఆయన నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన యొక్క ఆయుష్ను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. గనులైన వారు గొప్పవారికి లేని తరుణాన్ని భాగ్యాన్ని ప్రభా అయా నాకు మాకు ఇచ్చో దేవానికి వేలాది వందనాలు తండ్రి. అయా నీ నామం అందు మేమందరము ప్రభా అయా ధైర్యము కలిగినైనా అయా నేను స్తుతిస్తున్నామంటే ప్రభా మా ప్రార్థనలు మా విన్నపంలో ప్రభా అయా నువ్వు ఆలకించి నైనా మా మరలకు చెవియొగ్గినైనా ప్రత్యుత్తరం ఇవ్వగల శక్తివంతుడు అని ప్రభా అయా నీ యొక్క నైనా రెక్కల కింద అయా కిందకి ప్రభు మేమందరము వచ్చినాము ప్రభా అయా కృప చూపించినైనా కనికరించి ప్రభా నీ గాయపడిన హస్తంలో మా పైన ఉంచని నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నీ యొక్క హస్తమే ప్రభా మమ్మల్ని బలపరిచేది నైనా, స్వస్థతనిచ్చేది ప్రభా, బాధల్లో నెమ్మదినిచ్చేది ప్రభా నైనా, అయా ధైర్యం కలిగించేది ప్రభా. ఏ బిడ్డలు ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా నైనా అయా మందిరాలకు వెళ్ళలేని వంటి పరిస్థితుల్లో ఉండి ప్రభా నేను బలపెడుచున్నారు ప్రభా నైనా, ఈ లైవ్ ద్వారా వారితో మీరు మాట్లాడండి ప్రభా. అయా బలపరచండి ప్రభా, నీ పరిశుద్ధాత్మ నడిపింపును మీరు దయచేయండి ప్రభా. అయా నాయన మేము నిలబడుచున్నామంటే ప్రభా కేవలం అది నీ కృపను బట్టి ప్రభా అయా మా బలమును బట్టి కాదు ప్రభా, మాకున్న తండ్రి నైనా ఈ యొక్క నెట్వర్క్ ను బట్టి కాదు, కేవలం అది నీ కృప బట్టి ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ కృప లేకపోతే నైనా ఈ యొక్క లైవ్ మేము చేయలేము ప్రభా నైనా. అయా తండ్రి నైనా అనేకులు ప్రభా అయా తండ్రి నైనా లైవ్ ద్వారా నైనా అయా తండ్రి అనేక మంది ప్రభా అయా ఫోన్స్ కాల్స్ ద్వారా ప్రభా నైనా అయా ఎంతగానో నైనా బలపరుచున్నామని ప్రభా నైనా అయా తండ్రి నైనా చెప్తున్నారు ప్రభా నైనా, అది కేవలం నైనా నీ కృపను బట్టి ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఇంకనో ప్రభా బలమైన కార్యాలు మీరు జరిగించండి, ఈ పరిచర్లో మీరుండి ప్రభ నడిపించండి ప్రభా నైనా. మీరు మాత్రమే ఘనత నొందాలి ప్రభా, మీరు మాత్రమే అధికారిగా ఉండి ప్రభా నైనా నడిపించండి నైనా. అయా నీ కృపను అనుగ్రహించింది నీ చిత్తంలో, నీ ప్రణాళికలో, నీ ఉద్దేశంలో ప్రభా ఎలా అయితే నడిపించాలనుకుంటున్నావో ప్రభా నైనా నీ చిత్తానికి నైనా అప్పగించుకుంటున్నాం ప్రభా. అయా నీ సహాయము నీ సన్నిధిని మన తోడుగా ఉంచి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచిన మమ్మల్ని ఉజ్జీవపరిచిన నీ ఆత్మ కార్యములు ప్రభు మా పట్ల జరిగించమని పరిశుద్ధాత్మన నీ ఆత్మ స్వారూప్యంలో ప్రభు సమస్తమును జరిగించండి ప్రభా. అయా నాయన మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం పరిశుద్ధాత్మలో మీరు లీడ్ చేయండి, మీరు గైడ్ చేయండి అయా. నీ యొక్కనైనా అయా తండ్రినైనా నడిపింపులోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా నాయన. ఏ విధమైన దుష్ట శక్తులు ప్రభా, ఏ విధమైన చీకటి శక్తులు ప్రభా అల్లరి అయా ప్రతి విధమైన బంధకాలు యేసు నామంలో బంధిస్తున్నాను, ఏ విధమైన ఆటంకములు లేకుండా నాయన అయా నీ యొక్కనైనా ఆత్మాధీనంలో ఈ యొక్క కార్యక్రమం జరగటానికి కృప చూపించండి, మార్గమును మీరు సరళము చేయండి ప్రభా. అనేక మందిని మీరు నడిపించండి, లైవ్ ద్వారా అనేక మంది ప్రభా అయా వినిచిన వారు వినబుద్ధిని కలిగించండి, చూచిన వారు చూడబుద్ధిని కలిగించండి అయా. చూచి విని మాత్రమే ఉండకుండా ప్రభా హృదయంలో నాటుబడి ప్రభా అయా 30 60 నీ వాక్యంలో ఫలభరితమైన జీవితం ఫలించేటువంటి కృపను మీరు దయచేయండి ప్రభా. అయా నీ వాక్యంలో ప్రభు నిలిచినప్పుడు ప్రభు మేము ఫలించగలుగుతామని వాక్యం సెలవిస్తుండగా అయ్యా మేమందరము ప్రభానైనా నీ యొక్క నన్ను సన్నిధానంలో ప్రభా బలము పొందుకొని నీలో నిలిచి ఫలించే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం.
హల్లెలూయా. కృపాక్షేమము ఈ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరిచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరిచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ సత్య మార్గములు ఫలించిన అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములు ఫలించిన అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా, అభిషక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధ్యుడా, అభిషక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు మహారాజా, నా హృదిని కొరకు పదిలా పరచితిని. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు మహారాజా, నా హృదిని కొరకు పదిలా పరచితిని. పురశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండుగ. అవధులు లేని ఆనందముతో నీ
ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత శివము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా మరొక పాట పాడుకుంటున్నాను మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు నిత్యమల్లెలూయ నిత్యం స్తుతులయ్య నిత్య పాడెదను యేసయ్యా నీవు తప్ప వేరే దేవుడే లేడయ్య స్తోత్రాలెసయ్యా నిత్యమల్లెలూయ నిత్య స్తుతులయ్య నిత్య పాడెదను యేసయ్యా నీవు తప్ప వేరే దేవుడే లేడయ్య స్తోత్రాలెసయ్యా మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు అలసందాన్ని నీవు పాయలుగా చేసినావు అలయక అందరికి ఆనందముగా చేసినావు అలసందాన్ని నీవు పాయలుగా చేసినావు అలయక అందరికి ఆనందముగా చేసినావు శ్రమల ప్రవాహాలలో తోడుగుని నడిపినట్టి దేవుడని వేరే శ్రమల ప్రవాహాలలో తోడుగుని నడిపినట్టి దేవుడని వేరే నిత్యమల్లెలూయ నిత్య స్తుతులయ్య నిత్య పాడెదను యేసయ్యా నీవు తప్ప వేరే దేవుడే లేడయ్య స్తోత్రాలెసయ్యా నిత్యమల్లెలూయ నిత్య స్తుతులయ్య నిత్య పాడెదను యేసయ్యా నీవు తప్ప వేరే దేవుడే లేడయ్య స్తోత్రాలెసయ్యా మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు శూన్యంలో నుండి సృష్టిని నీవు చేసినావు శూన్యమైన నా బ్రతుకును సౌందర్యముగా దాచినావు శూన్యంలో నుండి సృష్టిని నీవు చేసినావు శూన్యమైన నా బ్రతుకును సౌందర్యముగా దాచినావు 10,000 మందిలో అతి సుందరుడవు దేవుడని వేలే 10,000 మందిలో అతి సుందరుడవు దేవుడని వేలే నిత్యమల్లెలూయ నిత్య స్తుతులయ్య నిత్య పాడెదను యేసయ్యా నీవు తప్ప వేరే దేవుడే లేడయ్య స్తోత్రాలెసయ్యా నిత్యమల్లెలూయ నిత్య స్తుతులయ్య నిత్య పాడెదను యేసయ్యా నీవు తప్ప వేరే దేవుడే లేడయ్య స్తోత్రాలెసయ్యా మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం హల్లెలూయా మరొక పాట పాడుకుని ప్రభుని పరచుకుని
కన్నీరంతా నాట్యమాయేను, కష్టాలన్నీ మాయమాయేను. కన్నీరంతా నాట్యమాయేను, కష్టాలన్నీ మాయమాయేను. నా యేసుని సన్నిధిలో నా రాజుని సముఖములో, యేసుని సన్నిధిలో నా రాజుని సముఖములో. ఆరాధన 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 కష్టాలన్నీ మాయమాయేను, కన్నీరంతా నాట్యమాయేను. కష్టాలన్నీ మాయమాయేను. నా యేసుని సన్నిధిలో నా రాజుని సముఖములో, నా యేసుని సన్నిధిలో నా రాజుని సముఖములో. లోకమంతా నన్ను చూసి ఆమె బహుగా నన్ను ద్వేషించినా, లోకమంతా నన్ను చూసి బహుగా నన్ను ద్వేషించినా, కొంచెమైన దిగులు చెందను, ఇంచు కూడా నేను కదలను. కొంచెమైన దిగులు చెందను, ఇంచు కూడా నేను కదలను. ఆరాధన 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 ఆరాధన
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాము. మరి వాక్యం చదువుకుని దేవుని నామాన్ని కనపరుచుకున్నాము. 10 నిమిషాలు దేవుడు మనకి ఇచ్చిన సమయం ఎవరును అందరూ కూడా సద్వినియోగపరుచుకుని దేవుని సన్నిధానంలో ఆత్మపూర్ణలే దేవుని వాక్యం శ్రద్ధతో దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇది ఒకే ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము 30వ అధ్యాయం చదువుకుందాము. స్తోత్రం హల్లెలూయా. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఎండినను ఉదయమున సంతోషము కలుగును. నేను ఎన్నడూను కదలింపనని నా క్షేమకాలమున అనుకుంటుని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతము స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నేను స్తుతించిన నీ సత్యమును గూర్చి అది వివరించిన. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడివై ఉండుము. ఈ వాక్యం అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణము మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని సన్నిధానంలో స్తుతులు చెల్లించుకొని దేవుని యొక్క నామాన్ని కనపరుచుకొని ఆరాధనలో ఉంటున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. 10 నిమిషాలు దేవుని సన్నిధానంలో మనకి ఇచ్చిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్నామండి. ఎవరు మౌనంగా ఉండక దేవుని సన్నిధానంలో దేవుడిచ్చిన సమయంలో దేవుని సన్నిధానంలో ఉపయోగించుకున్న ఎంతో మందికి లేని ధన్యతను భాగ్యమును ప్రభు మనకి ఇచ్చినారు. అయ్యా నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు ఎవరు నన్ను చూస్తున్నారని అనుకోవద్దు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. భయము కలిగి దేవుని సన్నిధానంలో కనబడదండి. ప్రతి ఒక్కరము కూడా ఆయన నన్ను చూస్తున్నాడు, ప్రభు నన్ను చూస్తున్నాడు, నా హృదయాన్ని చూస్తున్నాడు, నా హృదయంలో ఉన్న ప్రతి బాధను ఆయన చూస్తున్నాడు, ప్రతి కన్నీటిని ఆయన చూస్తున్నాడు, మనలో ఉన్న ప్రతి వ్యాధిని ఆయన చూస్తున్న దేవుడు. ఒక్కసారి ఆయన సన్న చూచుదామండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదాలు పట్టుకుందామండి. అయ్యా నీకే వందనాలు స్తోత్రం. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, నన్ను ఎడబాసే దేవుడు కాదయ్యా. అయ్యా నీ పాదాలను పట్టుకున్నప్పుడు ప్రభునైనా అయ్యా నువ్వు త్రోసి వేసే దేవుడు కాదు. పాపములో ఉండటం ఆయనకి ఇష్టం లేదని పాపపు దాస్యం నుండి విడిపించిన కొరకు నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి మానలో మన పాపముల నిమిత్తమే ప్రచితంగా తన ప్రాణమునే బలిగా అర్పించిన దేవుడు. ఏ మనుష్యుడు కూడా అంత త్యాగము మన కొరకు చేయలేదు, కానీ ఆ సింహాసనం మహిమ సింహాసనం విడిచిపెట్టి మన కొరకు మన పాపముల నిమిత్తము, మన దాస్యము నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము మన కొరకు ఒక మనుష్యుడు మన కొరకు బలియాగమైన ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన సొంత రక్షణకు అంగీకరించమని ప్రతి ఒక్కరు రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, ప్రత్యుత్తాప హృదయాలు కలగను దేవుని సన్నిధానంలో. ప్రభా నా పాపముల సన్నిధానంలో ఒప్పుకుంటున్నానయ్యా. అయ్యా నా పాపములను క్షమించగలవాడు. ఎక్కడ తిరిగి ఎన్ని పుణ్య కార్యాలను చేసినప్పటికీ, ఎన్ని వ్రతాలను చేసినప్పటికీ నీలో సమాధానం లేదు, నెమ్మది లేదు, అసమాధానమే. ఎక్కడికి వెళ్ళినా కూడా సమాధానం లేనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నామేమో నాన్న. దేవుడి సన్నిధానానికి కూడా దేవుడి సన్నజ వచ్చి ఆయన పాదాలను పట్టుకో. నీకు సమాధానం ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు. ఆయన సన్నిధిలో సంతోషము, ఆనందము, మహాఘనతలో ఆయన సన్నిధిలో ఆనందంలో ఉండవని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడి సన్నిధానంలో ఒక్కొక్కసారి దేవుడి సన్నిధానానికి
నువ్వు తొంగి చూసినట్లయితే అయా నీ యొక్క నైనా అయా నా చేతులను పట్టుకో ప్రభు. అయా నేను పడిపోతానయ్యా, నేను విడిచిపెడతాను నేను ప్రభు. అయా నువ్వు పట్టుకుంటే ప్రభు నన్ను విడిచిపెట్టవు ప్రభు. అయా నా చేతులు నీకు అప్పగిస్తున్నాను ప్రభు. నా చేతులు నువ్వు పట్టుకో పరిశుద్ధాత్మదేవ. అయా నీ చేతిలో నా దేవుని సన్నిధానానికి అప్పగించుకో. అయా నా చేతులను పట్టుకో ప్రభు. అయా నిన్ను నిలబడగలిగే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అని దేవుని సన్నిధానంలో దేవుని అడుగుదామని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. సర్వోన్నతుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికే మహిమ 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 మహిమ. సర్వోన్నతుడానికే స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎల్ షదాయినికే వందనాలు 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 వందనాలు. ప్రభునీనికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. అయా మమ్మల్ని ఆవరించండి ప్రభువా. ఇలా చూసిన ప్రతి బిడ్డను మీరు ఆవరించండి పరిశుద్ధాత్ముడా. అయా వారితో మీరు ఉండండి పరిశుద్ధాత్ముడా. ఈ యొక్క సహాయమును నైని సన్నిధిని వారి పైన అయా కుమ్మరింపచేయండి పరిశుద్ధాత్ముడానికి వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రములు. అయా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. అయా నీకే ప్రభావం, నీకే ప్రభావం, నీకే ప్రభావమును ఆరోపిస్తున్నామయ్యా. అయా నిత్యమునైన పరిశుద్ధుడు 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 అని అయా స్తుతింపబడిచిన తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. యువతి కాల సమయంలో ప్రభునైనా అయా నైనా అయా తనైనా లైవ్ లో ప్రభునైనా అయా మీరు నడిపించండి పరిశుద్ధాత్ముడా. ఈ ప్రాంగణంలోనైనా నీ పరిశుద్ధాత్మ నడిపింపుడు మాకు దయచేయండి తండ్రి. అయా నైనా మీరు కార్యం జరిగించండి పరిశుద్ధాత్మదేవా. అయా నీ సహాయముకే వేడుకుంటున్నామయ్యా. అయా తండ్రి నైనా నీకు వందనాలు 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 వందనాలయ్యా. అయా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. సర్వోన్నతుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా నీకే వందనాలు 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 వందనాలయ్యా. అయా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో
అలసిపోలేమయ్యా యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా మా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా మా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా చీకటిని తొలగించే వెలుగువు నీవే రక్షించే దేవుడవు నీవేనయ్యా చీకటిని తొలగించే వెలుగు నీవే రక్షించే దేవుడవు నీవేనయ్యా యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా యేసు మనలో ఉండగా మనము అలసిపోలేముగా యేసు మనలో ఉండగా మనము అలసిపోలేముగా యేసు నాతో నీవుండగా మేము అలసిపోలేముగా మేము అలసిపోలేముగా మేము అలసిపోలేముగా మేము అలసిపోలేముగా అవును ప్రభు అయా నువ్వు మాతో ఉంటే ప్రభు అయా మాలో ఉంటే ప్రభు మేము అలసిపోలేము ప్రభు అయా సమాధానం లేని స్థితిలో ఉన్నామేమో అయా నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నామేమో ఆయన నీలో ఉంటే సమాధానం ఆయన నీలో ఉంటే నెమ్మది ఆయన అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు సమాధానకర్త అయిన సర్వశక్తి కలిగిన దేవుడు అయిన ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దువైనదని దేవుడు వాక్యం సెలవిస్తుంది అద్భుత దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన నీ జీవితంలో అనేక ఇబ్బందులైన శ్రమలైన కొలువులో నువ్వు నలిగిపోచున్నావేమో జీవితంలో ఒక అద్భుతం జరిగితే బాగుండని నువ్వు అనుకుంటున్నావేమో ఆయనలో నీవు ఉంటే ఆయనతో నువ్వు నడిస్తే నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన నా యొక్క సౌందర్యం నీవే అంటున్నాడు ఆయన నాకున్న ఆశలన్నీ నీవే అంటున్నాడు ఆయన చీకటి బ్రతుకుల్లో వెలుగుని నింపే దేవుడు ఆయన శరీరాల చీకటిని తొలగించే దేవుడుగా వెలుగుగా ఉదయించేవాడు ఆయన అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లలో నీవు అతి సుందరుడా నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా
లోయలోని పద్మమ నేను కనుగొంటినే. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా ప్రేమలో ఉండాలని నీవాసించుచున్నాను. నీ ప్రేమలో ఉండాలని ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా ఉరబలే ఓ సేనహలా నా ప్రియుడా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం. బలమైన దేవాని చూడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవాని చూడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం.
హల్లెలూయా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. సర్వోన్నతుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. అయానికే వందనాలు, 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 వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా నైనా నీ ఆత్మ ద్వారా నైనా మమ్మల్ని నడిపించు. అయానైనా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. నైనా ఏమి ఇచ్చిన రుణం మేము తీర్చుకోలేము ప్రభా. ఈ దినము ఈ క్షణము ప్రభనైనా అయ్యా మేము నిలబడి ఉన్నామంటే ప్రభ కేవలం కేవలం అది నీ కృప వలనే ప్రభనైనా. అయ్యా ఘనులైన వారు, గొప్పవారు, అందచందనము కలిగిన వారు ప్రభ, ధనము కలిగిన వారా అయ్యా అనేక మంది ప్రభనైనా లేరునైనా. అయ్యా దినాన ప్రభ వారికంటే మేము శ్రేష్ఠులము గొప్పవారము కాదు కానీ కేవలము కేవలము నీ కృప బట్టి ప్రభనైనా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నావు ప్రభా. మరొక దినము మాకు ఇచ్చా దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నేను స్తుతించే కృపను దయచేయండి ప్రభా. నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి ప్రభా. అయ్యా నిలబడిచిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయ్యా నీ ఆత్మ స్వరూపంలోనికి నడిపించండి ప్రభానైనా. నీ పోలికగా నీ యొక్క నైనా స్వరూపంలోనికి నైనా మేము మార్చబడాలని ప్రభా. అయ్యా నైనా ఆ యొక్క నైనా సింహాసనమును విడిచిపెట్టి ప్రభానైనా ఈ లోకంలో మాదిరిని మాకు కనపరచాలని ప్రభానైనా. అయా వచ్చి అన్న దేవుడు ప్రభనైనా అయా నీ యొక్క మాదిరిని మాకు చూపించినైనా మా కొరకు అయా మా పాపల నిమిత్తము మా శాపముల నిమిత్తము అయినా అయా కల్వరి సిల్వల ప్రభా నీ యొక్క ప్రాణమును బలిగా అర్పించిన గొప్ప తండ్రి ప్రభనైనా. ఎవరు చూపించినటువంటి ప్రేమను ప్రభు మా కొరకు చూపించిన దేవుడు ప్రభా. అయా నీ కృపలోనైనా నీ యొక్క ప్రణాళికలో ప్రభా నీ చిత్తమును నెరవేర్చగలిగే శక్తి సామర్థ్యతను మాకు దయచేయండి ప్రభా. అయా నీ మాటను ప్రభనైనా నెరవేర్చుటే తండ్రి చిత్తం అంటున్నా ప్రభా. అయా నీ మాటని ఆజ్ఞని కట్టడాన్ని విధులను నెరవేర్చే కృపను మాకు దయచేయండి ప్రభా. అయా నైనా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయా నీ పోలికగా ప్రభా నీ ప్రేమను కనపరిచే కృపను మాకు దయచేయండి. అయా నైనా నీ యొక్క ఆజ్ఞను ప్రభా నైనా నెరవేర్చే కృపను మాకు దయచేయండి ప్రభా. అయా నీ కృపలోనైనా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మరి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అయా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా నైనా నాతో మాతో మీరు మాట్లాడండి. దాసును నిలబడుచునిగా ప్రభునైనా ఏడింతల ఆత్మశక్తి చేత మీరు ఎత్తి పట్టుకొని గూఢార్థమైన సంగతులు మర్మంలో మీరు బయలుపరచండి. అయ్యా అనేక విషయంలో ప్రభునైనా నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా నీ మాట విడుదల తోడిన వెలుగు కలుగునట్టున ప్రభునైనా చీకటి బ్రతుకుల్లో వెలుగుగా ఉదయించిన దేవుడు ప్రభు. అయ్యా మరణ ఛాయలో ఉన్న వారిని ప్రభు లేవనెత్తిన దేవుడు ప్రభునైనా. నీ మాట బలపరిచేది ప్రభు, జీవపరిచేది ప్రభా. నీ మాట పలికినప్పుడు ప్రభు నన్ను అనేకమైన కార్యములనైనా నువ్వు జరిగించిన దేవుడు ప్రభు. నీ మాట ద్వారా నైనా అట్టి శక్తిని మేము పొందుకునే కృపను అందరికీ మీరు అనుగ్రహించండి. వెత్తబడుతున్న మాటలు ప్రతి వారం వినికుల్లో అయా 30 60 100 ఫలించుటకు నీ కృపను దయచేయండి. ఏ దుష్టుడు కూడా నా మాటలు ఎత్తుకెళ్ళిపోకుండా నైనా నీ కంచిని వేయండి, నీ కాపుదలించిన వారు అయా వినిచిన వారికి వినబుద్ధిని కలిగించండి, చూడుచున్న వారు చూడబుద్ధిని కలిగించండి. అయా విని విడిచిపెట్టే వారుగా కాక ప్రభు గ్రహించుకుని నాయన నీ వాక్యానుసారంగా నడుచుకునే కృప నాకు మాకు అందరికీ మీరు అనుగ్రహించమని నీ నామానికి మహిమకరంగా నడిపించమని అయా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి మరి సిద్ధముగా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి శ్రద్ధతో ఉండవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మీ మధ్యలో రావడానికి ప్రభు చూపిస్తున్న కృపకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినాన దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం.
నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా ఎదుకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడను చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన. పునరుద్ధాన దినం రోజు ప్రభా, కొద్ది నిమిషాలు, కొన్ని గంటలని సన్నిధానం గడపటానికి ప్రభా మీరు చూపిస్తున్న కృపకై తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా మాతో పాటు ఏకోపిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించి నడిపించి బలపరచమని సమస్తము ప్రభా నీ చేతులకి అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది నాన్న మరి అంశం ఏంటంటే ఓడిపోయిన నాయకుడు, ద లీడర్ హూ వాస్ లాస్ట్. ఓడిపోయిన నాయకుడు గురించి దీనిని మనం తెలుసుకుందాం. Here we can find it in the book of Exodus chapter 32 verse 1 to 6 about the leader Aharon. అహరోను గురించి in the book of Exodus chapter 32 verse 1 to 6. Aaron, the leader who have lost. ఇక్కడ దేవునికి వాక్యం నుంచి చూసుకుంటే మొట్టమొదటిగా మరి మోషే దేవునితో మాట్లాడుటకు సినాయి పర్వతం మీదకి ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడు ఆ యొక్క బాధ్యత అనేది, ఇక్కడ నేను ఇప్పుడు దేవుడితో మాట్లాడడానికి వెళుతున్నాను పర్వతానికి, ఇక నుంచి ఈ యొక్క బాధ్యతలన్నీ నువ్వు తీసుకో, ఆ ప్రజలను నువ్వు నడిపించు అన్నప్పుడు ఈ అహరోను ఏం చేస్తున్నాడు, ఒక నాయకుడికి ఉన్న లక్షణాలు ఏంటి, నాయకుడు ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇది నా సంఘంలో కానీ, సేవలో కానీ, లేకపోతే మనం చూస్తున్న ఉద్యోగాల్లో కావచ్చు, కంపెనీలో కావచ్చు, ఏ విషయాలైనా ఒక లీడర్ అని అంటూ ఉండుంటాడు. ఆయన ఏ రీతిగా నడుచుకుంటున్నాడు, ఎలా నడుచుకుంటున్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వెళ్తూ వెళ్తూ అహరోనుకు బాధ్యతలు అప్పగించాడండి మోషే. See, as a leader, he should be considered how the people were, what they are doing. అయితే మరి నీవు నేను ఎలా ఉన్నాము, ఎలా నడుచుకుంటున్నావు, ఒక నాయకుడికున్న లక్షణాలు నీలో నాలో ఉన్నాయా, లేకపోతే మనకిచ్చిన నాయకత్వంలో మనం ఓడిపోతున్నామా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నాయకత్వం పొందుకోవటం అంత ఈజీ కాదు. ఒకవేళ దేవుడు నీకు ఒకవేళ అధికారం ఇచ్చినట్లయితే ఆ ఉన్న నాయకత్వాన్ని నువ్వు ఎలా నడిపించుకోగలుగుతున్నావు ముందుకి. ఇక్కడ మోషే అహరోనుకి బాధ్యత అప్పగించినప్పుడు ఇక్కడ అహరోను ఏ రీతిగా నడిపించాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అదే నిర్గమాకాండము 24వ అధ్యాయము 12, 13, 14 వచనంలో, ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 24 verse 12, 13 and 14. 24వ అధ్యాయము 12, 13, 14 వచనములు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చటి నుండుము, నీవు వారికి
బోధించినట్లు నేను వారికి ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండి ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ ఒక పలానా నాయకుడు ఉన్నాడు, పలానా పని నిమిత్తం వెళ్తూ అతను కింద వారికి, తోటి వారితో, కొలీగ్స్ తో నేను వెళ్తున్నాను, ఇదిగో ఇక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నాడు, ఒకవేళ మీకేమైనా పని ఉన్నట్లయితే, ఏదైనా వ్యాజ్యం ఉన్నట్లయితే, ఏదైనా అంటున్నాడు, నీవు అహరోను తోటి హూరుతోటి మీరు మాట్లాడుకోవచ్చు, వాళ్ళకి తెలియపరచవచ్చు, వాళ్ళు మీకున్న ప్రతి సమస్యకి వాళ్ళు పరిష్కారం చెప్తారని చెప్పి మోషే అప్పుడు ఆ యొక్క సినాయి పర్వతం మీదకి వెళుతూ వస్తున్నా. ఇది నాన్న నేను మనము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చే నాయకత్వాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? నీ బాధ్యతను నువ్వు సరిగా స్వీకరిస్తున్నావా? నాయకత్వం పొందుకోవటం అంటే దేవుడు నిన్ను చూసుకొని నీకున్న లక్షణాలు బట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే అందరికి అది దక్కదు. ఇదేనా దేవుని వాక్యంలో చూడండి, మోషే వెళుతూ అహరోనుకి బాధ్యతలు ఇస్తే ఈ యొక్క అహరోను ఏ రీతిగా పడిపోతున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అందులో మొదటి మాట, ప్రజలను సంతోషపెట్టుటకు ప్రయత్నం చేశాడు. ఎవరంటే అహరోను. అహరోను ఎందుకు ఓడిపోయాడంటే నాయకత్వంలో ప్రజలను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. చూడండి, అదే చదువుకున్నాం 32, 1, 2, 3, 4 వచనములో ఎప్పుడైతే అహరోనుకి ఇక బాధ్యతలు అప్పగించాడో 2వ వచనంలో, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపం ఏర్పరిచి దాని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఇజ్రాయేలు ఐగుప్తు దేశమును నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్తున్నారు. ఇది నాన్న చూడండి, మనుషులు ఏదో చెప్పారని చెప్పి నాయకుడు అది మంచో చెడో వాళ్ళు ఆలోచించుకోకుండా ఆ యొక్క మనుషుల్ని సంతోష పెట్టాలని, ఆ గుంపుని సంతోష పెట్టాలని, అక్కడున్న ప్రజల్ని సంతోష పెట్టాలని ఇక అహరోను కూడా అదే రీతిగా పడిపోయి ఉన్నాడు. అతనికి ఇచ్చిన బాధ్యతని స్వీకరించట్లా, అతనికి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చట్లా, అతనికి ఇచ్చిన బాధ్యత ఏంటో అది తెలుసుకోలేకపోతున్నాడు. వాళ్ళకున్న సమస్యలు చూడమంటే వాళ్ళేదో చెప్తుంది కూడా ఇతను మనుషులు సంతోష పెట్టాలని, ప్రజలను సంతోష పెట్టాలని అహరోను చేస్తూ వచ్చి ఉన్నాడు. మోసే రావడం ఆలస్యమైనప్పుడు ప్రజలు ఆ ముందర నడుచుటకు వాళ్ళు ఏం చేశారంటే ఒక దేవతని, ఆయనకి వెళ్ళి ఎప్పుడు వస్తాడో, ఇక రాడేమో, ఇక అతని వల్ల మోసే ఏమైపోయాడు, అతనితో పాటు తిరిగిన జనమే మొన్నటిదాకా పొగిడారు మోసేని, ఇది నాన్న ఇంకేం వస్తాలే, ఇక మా బ్రతుకులు ఇంతే, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తాడని చెప్పి పొగిడిన నోరులే వాళ్ళు ఏం చేస్తున్నారంట, దూషిస్తున్నారు, నానా మాటలు అంటున్నారు. ఇది నాన్న నీ నాయకత్వంలో కూడా అందరూ నిన్ను మెచ్చుకుంటారని కాదు, కొందరు ఉంటారు నిన్ను ద్వేషించేవారు కూడా, వాళ్ళు ఏదో ద్వేషించారని చెప్పి నీకు ఇచ్చిన బాధ్యతని నువ్వు వెనకడుగు వేయొద్దు, నువ్వు అది దాన్ని తీసివేయద్దు. అది దేవుడిచ్చిన బాధ్యత, నువ్వు ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. మోషే పని నిమిత్తం ముందుకెళ్ళి అహరోనుకి ఇస్తే అహరోనేమో ప్రజల్ని సంతోష పెట్టాలని చూస్తూ ఉన్నాడు. చూడండి, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజొచ్చుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజొచ్చుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టిన వాడినైతే క్రీస్తు దాసులను కాకపోదును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అహరోను ప్రజల్ని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గలతీ రాసిన పత్రిక 1:10లో ద బుక్ ఆఫ్ గెలసియన్స్ చాప్టర్ 1 verse 10
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా లేదా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దయ నాలో ఉండదంట. క్రీస్తు దాసులను నేను కాకపోతున్నట. ఇది నాన్న నీవు నేను కూడా మనుష్యులు మెప్పించాలని, మనుష్యులు సంతోష పెట్టాలని దేవునికి దూరం అయిపోయి తిరుగుచున్నావేమో, ఈ లోకం వెంబడి తిరుగుచున్నావేమో. మనుష్యులు కాదు, దేవుడి వెంబడి తిరుగు. దేవుడు ఏం చెప్తే అది చెయ్యి. దేవుడికి దాసుడిగా నువ్వు బ్రతుకు. అది నువ్వు నేర్చుకో. అప్పుడు ఇంకనో ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్, ఒక ఉన్నతమైన స్థితి ఇంకొక ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చే దేవుడైనా నీకు ఇచ్చిన నాయకత్వ బాధ్యతని ఏ పనినైనా సరైనదిగా నువ్వు చేసేవాడిగా ఉండాలి. ఇది నాన్న ఎలా ఉన్నారు నాయకులు? ఎవరు రూపాయి ఇస్తే వాళ్ళ దగ్గరికి, ఎవరో 4 మాటలు మంచికి చెప్తే వాళ్ళ దగ్గరికి. నీ యొక్క నాయకత్వ బాధ్యతని సరిగా నెరవేర్చుతున్నావా? Are you fulfilling the duty that what God has given you as a leader? నీవు నీ పనిని సరిగా నెరవేర్చగలుగుతున్నావా లేదా? అహరోను వలె ఉన్నావేమో. Are you like Aaron? He want to please people, not to God. The Moses has given him the right to lead a people, but he want to please people, not God. What about you today? As a leader, what you are doing today? ఒక నాయకుడిగా నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఒక నాయకుడిగా నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు? ప్రజలను సంతోష పెడితే ఏమి ప్రయోజనం ఉండదండి. కానీ ఇక్కడ ఆఖరికి ఒక మాట అంటాడు కదా, క్రీస్తు దాసులను కాకపోదునంట. నీవు ప్రజల్ని గాని మనుష్యులు గాని సంతోష పెడితే నీవు క్రీస్తు దాసుడివి కావు. చాలా జాగ్రత్తగా ఉండమని వాక్యము తెలియపరుస్తుంది. అదే మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. The Gospel of Mark chapter 15 verse 15. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బర్నబాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయమని అప్పగించింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి కూడా మాట్లాడుతున్నారు. పిలాతు జన సమూహమును వాళ్ళని సంతోష పెట్టాలని చెప్పి అన్యాయస్తుడైన క్రీస్తుని ఏం చేస్తున్నాడంట? సిలువ వేస్తూ ఉన్నారు, కొరడాతో కొట్టిస్తున్నాడు. ఆ మూర్ఖుడైన బరబ్బాని విడిచిపెడుతున్నాడు. ఎవరిని సంతోష పెట్టాలని? అక్కడున్న సమూహాన్ని, అక్కడున్న ప్రజల్ని. ఇది నాన్న నీవు నేను కూడా కొన్నిసార్లు అలానే ఉన్నాం. మనుష్యుల్ని సంతోష పెట్టాలని మనకున్న నాయకత్వ విలువల్ని మనం మర్చిపోతున్నాం. మనకున్న నాయకత్వ పనుల్ని, ఆ బాధ్యతని మనం మర్చిపోతున్నాం. ఏ కంపెనీ అయినా సరే, ఏ ఉద్యోగమైనా సరే, ఏ పరిచర్యనైనా సరే, ఏ సంఘమైనా సరే, యాజ్ ఎ ఎల్డర్, యాజ్ ఎ లీడర్, యూ షుడ్ హ్యావ్ టు బి ఒబే వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ యూ. వై గాడ్ హ్యాస్ గివెన్ యూ సచ్ ఎ లీడర్ టు యూ. ఒకవేళ నీకు దేవుడు బాధ్యతని ఇచ్చాడు, ఆ సంఘములో కావచ్చు, ఆ సేవ పరంగా కావచ్చు, ఆ ప్రార్థన విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా పని విషయంలో కావచ్చు, ఏదైనా ఒక బాధ్యత నీకు ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను నువ్వు ఎలా నెరవేర్చగలుగుతున్నావు? మనుష్యులు సంతోష పెడితే నీవు క్రీస్తు దాసుడు ఎన్నటికి కాలేవని వాక్యము తెలియపరుస్తుంది. ఆరోను చేసిన పని అదే. ఆరోను ఏమంటాడంటే వాళ్ళని సంతోష పెట్టాలని మోసే చెప్పిన పనిని కూడా మర్చిపోయాడు, ఆ బాధ్యత కూడా మర్చిపోయాడు. ఇగో మీ దగ్గర ఉన్న సమస్తము తీసుకురండి, ఇగో ఆ బంగారముతో ఒక దూడను చేసి అదే దాన్నే దేవుడిగా భావించి, దేవతగా భావించి, ఇక మీ ఇష్టం వచ్చిన చేయండి అన్నట్టుగా ఆ పిలుపును కూడా మర్చిపోయాడు. ఈ దినాన మనం ఎలా ఉంటున్నాం? మంచి బట్టలు, వస్త్రాలు కానీ, తినటానికి కానీ, వేసుకోవడానికి కానీ, నడుపుకోవడానికి కానీ, వెళ్ళటానికి కానీ, ఉండటానికి కానీ, డబ్బు ఏదైనా సరే వస్తున్నప్పుడు అహంకారం నెత్తికెక్కిపోయి మనకున్న నాయకత్వ విలువలను మనం మర్చిపోతూ ఉంటాం. ఈ లోకంలో సమస్తము 100కి 90% ప్రజలు అలా ఆ విధంగానే ఉన్నారు. వాట్ అబౌట్ యూ టుడే? నువ్వెలా ఉన్నావు ఇది నాన్న? when God raising your standard of living, you have to give more than what you have.
ఎప్పుడైతే దేవుడు నీకు ఎక్కువగా ఆశీర్వదించే దినముల కొలది నువ్వేం చేయాలంట, ఇచ్చేవాడిగానే ఉండాలి, కానీ అహంకారముతో ఉండకూడదు. ఇది నాన్న నీ విలువను నువ్వు తెలుసుకునే వాడిగా ఉండాలి. మోషే బాధ్యతని అహరోనుకి ఇస్తే అహరోను సరిగా చేయలేకపోయాడు, విఫలమైపోయాడు, ఓడిపోయినాడు నాయకుడిగా. ఇది నన్ను దేవుడు నిన్ను కూడా ఎన్నుకొని అన్నాడు. నీ బాధ్యత ఎలా ఉన్నది? ఒక 10 మంది ఉన్నారు ప్రార్థనా పరులు, ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఒక లీడర్ కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడేమో. నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? అహమ్మతో ఉన్నావా? అధికారం నెత్తికెక్కి కొట్టుకుంటున్నావా? లేకపోతే అందరిలో కూడా నీకున్న బాధ్యతను బట్టి ఇంకా తగ్గింపు కలిగి నీవు ప్రవర్తిస్తున్నావా? ఇంకా తగ్గింపు కలిగి నీవు ఉన్నట్లయితే ఇది నన్ను 10 మంది ఏమో రేపు 1000 మంది అవుతారు, ఆ 1000 మంది 10,000 మంది అవుతారు. నీవు ఏ రీతిగా నడుచుకుంటావో దేవుడు నిన్ను చూచే దేవుడై ఉన్నాడు. నీ నడవడికను చూసే దేవుడై ఉన్నాడు, నీ ప్రవక్తను చూసే దేవుడై ఉన్నాడు. మనుష్యులు సంతోష పెడితే ప్రయత్నం చేస్తే అది ఎన్నటికీ ఏంటంట ఆ కార్యము సఫలం అవ్వదంట. నువ్వు క్రీస్తు దాసుడిగా ఉండలేవు అని చెప్పి వాక్యం తెలియపరుస్తుంది. 2వ మాటగా మనం చూసుకుందాం. అహరోను ఈ విషయంలో పడిపోయి ఉన్నాడు, ఓడిపోయి ఉన్నాడు. 2వ మాట నిర్గమాకాండము 32వ అధ్యాయము 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకును వారి విడిచిపెట్టి ఉండెను. ప్రజలను క్రమములో పెట్టలేకపోయాడంటండి. 2వదిగా అహరోను ఎందుకు ఓడిపోయాడంటే నాయకుడిగా మొట్టమొదటిగా ప్రజలను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేశాడు, అందువల్ల నాయకుడిగా ఓడిపోయాడు. 2వ మాటగా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టలేకపోయాడు, అందువల్ల ఓడిపోయాడు. చూడండి, ఇందాక అందుకే చదివాం కదా, ఏందంటండి అహరోను చూడండి, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను, వారి విరోధుల్లో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారికి విడిచిపెట్టి ఉన్నాను. దినాన see God is giving a leader position, you must have to look after the people, those who are there. 10 మంది గాని 5 గాని 2 గాని 100 మంది గాని ఎంతమంది అయినప్పటికీ కూడా వాళ్ళను క్రమశిక్షణలో పెట్టేవాడిగా ఉండాలి. క్రమము తప్పకుండా నువ్వు వాళ్ళని చూసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, గాలికి వదిలేస్తాం. ప్రతి ఒక్కరు కూడా సంఘములో కూడా విశ్వాసుల్ని ఏ విధంగా ఉంచుతున్నారు? ఒక సేవకుడిగా, యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ పాస్టర్, హౌ యు ఆర్ డూయింగ్? నువ్వు ఎలా ఉన్నావు? ఎలా చూచుకుంటున్నావు? ఎలా నడిపిస్తున్నావు నీ సంఘాన్ని, నీ సేవని, నీ పరిచర్యని? మోషే అంతమందిని నడిపించడానికి అతనికి బలం ఉందా, జ్ఞానం ఉందా? ఏమీ లేదు, కానీ దేవుడి మీద ఆధారపడ్డాడు. కానీ అహరోను మాత్రము సొంత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దేవుని అడగలేకపోయాడు, మనుషుల్ని సంతోషపెట్టడానికి చూస్తున్నాడు. వాళ్ళ క్రమము తప్పిపోతుంటే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళతో పాటు ఇతను కూడా క్రమము తప్పి తిరుగుతూనే ఉన్నాడు. ఇది నాన్న నీవు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, మనం అందరం ఎలా ఉన్నాము అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 21 వరకు. 1 Corinthians chapter 4 verse 14 to 21. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయించున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను. నేను మీ యొద్దకు రానని అనుకుని కొందరు పొంగుచున్నారు.
ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ ఎద్దుకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు, వారి శక్తినే తెలుసుకుందురు. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ ఎద్దుకు రావాలనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలనా? చాలండి. ఇక్కడ పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, కొంతమంది జారత్వం అనే పాపములో పడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని క్రమముగా చక్కగా మంచి త్రోవల వల్ల నడిపించాలని ఆయన అంటాడు. నేను మిమ్మల్ని బెత్తముతో సరిచేయాలా, లేకపోతే ప్రేమతో మీకు చెప్పాలా? చెప్పండి. ఎందుకు ఇంత మంచిగా దేవుని వాక్యము తెలుసుకొని కూడా ఆ జారత్వములోకి, ఆ పాపములోకి, అతిక్రమములోకి, ఆ ద్వేషము, అసూయ అనే దాంట్లోకి ఎందుకు తిరుగుతూ వెళ్తున్నారు? ఇకనైనా మీరు మారరా? ఏంటి బెత్తము తీసుకుని సరిచేయమంటారా అని చెప్పి చక్కగా ఆ వాక్యము మనకి తెలియపరుస్తున్నది. ఇది నాన్న మన సంఘాల్లో కూడా అందరూ వస్తారు. మంచి మంచి ప్రార్థనా పరులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, పరిచర్యలు ఉన్నారు, పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఏదో ఒక విషయంలో పడిపోతున్నారు, ఏదో ఒక విషయంలో క్రమము తప్పిపోతున్నారు. ఉదాహరణకి కొరింథీ సంఘంలో ఏ రీతికైతే జారత్వముతో నింపబడి ఉన్నారు. ఇది నాన్న మనము కూడా ప్రార్థన చేస్తున్నాము కాదనట్లేదు, ప్రకటిస్తున్నాము, బోధిస్తున్నాము కాదనట్లేదు. కానీ మనము ఏ విషయంలో క్రమము తప్పిపోయి ఉన్నాము? అహరోను వలె ఒక నాయకుడిగా నీ సంఘాన్ని విడిచిపెట్టి తిరుగుచున్నావా? నీ ప్రజల్ని విడిచిపెట్టి తిరుగుచున్నావా? వాళ్ళు క్రమము తప్పిపోతుంటే వాళ్ళని బెత్తముతో చూపించి సరిచేయకుండా వాళ్ళతో పాటు నీవు కూడా క్రమము తప్పిపోతున్నావా? జాగ్రత్త. పౌలు అంటాడు, నువ్వు వినకపోతే బెత్తం తీసుకోవాల్సి వచ్చింది అంటాడు సరిచేయటం. నేను మీతో ప్రేమగా చెప్పి మిమ్మల్ని సరిచేయాలని చూస్తున్నాను, కానీ మీరు మారట్లేదు కదా. ఇది నాన్న అట్లాంటి మూర్ఖులు లేరా? సంఘములో ఉన్నారు, పనుల్లో లేరా? ఉద్యోగాల దగ్గర లేరా? ఇప్పుడు ఒక నాయకుడిగా అహరోను వలె నీవు ఉంటావా? పౌలు వలె నీవు ఉంటావా? మోషే వలె నీవు ఉంటావా? నీకే నువ్వు తెలియపరచుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. అహరోను విడిచిపెట్టి తిరుగుతున్నాడు ఆ మందని. వాళ్ళింకను క్రమము తప్పిపోతున్నారు, వాళ్ళింకను జారత్వములకి, పాపములకి పడిపోతున్నారు. చూడండి, చిన్న పిల్లల్ని ఒక గుంపు సండే స్కూల్ టీచర్ ఉంటే వాళ్ళు అరుస్తున్నా, తిడుతూ, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే గద్దిస్తారు కదా, బెత్తం తీసుకుంటారు కదా. అరే నానా అది చేయకూడదు, ఇలా చేయకూడదు, తప్పు అని చెప్పి. వాళ్ళు అప్పుడు సరి చేయకపోతే ఇంకా అలరి చేయరా? ఇంకా పడిపోరా? ఓ అలా చేస్తే తప్పు అని వాళ్ళకి ఖండించినప్పుడు చెప్తే వాళ్ళు అది సరి చేసుకోవడానికి ఉంటారు. మరలా అది చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. కానీ నువ్వు వాళ్ళు తప్పు చేస్తున్నప్పటికీ కూడా, వాళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటున్నప్పటికీ కూడా నువ్వు మౌనముగా ఉన్నట్లయితే తప్పు నీలోనే ఉంటది. నువ్వు క్రమములో పెట్టేవారిగా ఉండాలి. ఒక నాయకుడిగా నువ్వు ఓడిపోకూడదంటే రెండవ మాటగా ప్రజలను క్రమములో పెట్టేవారిగా ఉండాలి. మూడవ మాటగా మనం చూసుకుంటే నిర్గమకాండము 32వ అధ్యాయము 35వ వచనం ఆఖరి మాట. అహరోను కల్పించిన దూడలను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. చూడండి, ఇక్కడ మూడో మాట, ప్రజలు బాధపడుటకు కారణమయ్యాడండి. ఎవరు? నాయకుడు అహరోను. అహరోను ప్రజలు బాధపడడానికి కారణమయ్యాడు. నీ ద్వారా ఒకడు బాగుపడకపోయినా పర్లేదు, కానీ నీ ద్వారా ఇంకొకడు నశింపకూడదండి, చెడిపోకూడదు, బాధపడకూడదు. ఒక నాయకుడిగా నిజమే నీకున్న నాయకత్వం విలువను బట్టి, నీకున్న హోదాను బట్టి, నీకున్న కింద వారు నువ్వు ఎంతగా హింసిస్తున్నావు, బాధపరుస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవరికి తెలియట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఇదేనా అంటున్నాడు, యెహోవా వాళ్ళని బాధ పెట్టినంట. ఎవరి వల్ల? అహరోను వల్ల. ఇదేనా ఫలానా జెర్మియా నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారు? నీ నాయకత్వాన్ని బట్టి ఎంతమంది బాధపడుతున్నారు? నీకు ఇచ్చిన ఆ నాయకత్వ విలువను బట్టి నువ్వు ఎలా మరి చేయగలుగుతున్నావు? నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. ఎలా ఉన్నారు? ఇది నాన్న
ఓడిపోయిన నాయకుడు వలె ఆరోను వలె నువ్వు ఉన్నావా? మోషే వలె, పౌలు వలె నువ్వు ముందుకు కొనసాగించి వాళ్ళని క్రమంలో పెంచుతున్నావు. మనుష్యులు సంతోష పెడితే నీ క్రీస్తుకి దాసుడు కాదు. నువ్వు మనుష్యులు సంతోష పెట్టకు, ప్రభువుని సంతోష పెట్టేవారు. కఠినంగా ఉండాలి కొన్ని విషయాలు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అయ్యో ప్రజలు ఏమనుకుంటారో, సంఘం ఏమనుకుంటుందో, విశ్వాసులు ఏమనుకుంటారో అని చెప్పి యాజ్ ఎ పాస్టర్, సేవకుడిగా నిన్ను నువ్వు కొన్ని విషయాల్లో సమర్థించుకుంటున్నావేమో, చెప్పాల్సిన సమయంలో చెప్పలేకపోతున్నావేమో, క్రమశిక్షణలో పెట్టాల్సిన సమయంలో క్రమశిక్షణ పెట్టలేకపోతున్నావేమో. ఎందుకంటే ఒక పరిచర్య మరి దేవుడు నాకు చూపించినప్పుడు, నేను నాతో పాటు నాకు మిస్సెస్ మరి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు. నువ్వు బయలుదేరు, వెళ్ళి ఆ ప్రజలకి మాటలు ప్రకటించమన్నా. అయితే ఆ ప్రజలు ఎలా ఉంటారంటే మూర్ఖులుగా ఉంటారంట, విననోళ్ళని ప్రజల వలె ఉంటారంట. అయితే నీవేం చేయాలని మరలా వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని హెచ్చరించు, వాళ్ళకి తెలియపరచు, రాబోతు దినాలు భయంకరంగా ఉన్నాయి. నువ్వు చెప్పకపోతే ఆ శిక్ష నీ మీద, నీ కుటుంబం మీదకి వస్తుందని వాక్యం అక్కడ నాకు తెలియపరుస్తుంది. నేను వెళ్ళి అక్కడ ప్రకటించకపోతే, దేవుని సువార్త నేను అందించకపోతే ఆ యొక్క శిక్ష అనేది సమస్తము నా మీదకి, నా కుటుంబం మీదకి వస్తుందని చెప్పి వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలంటే దేవుడు నాకు చెప్పిన పని నేను చేయాలి, వెళ్ళాలి, ప్రకటించాలి, బోధించాలి. వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళకి హెచ్చరిక చేయాలి. అమ్మా ఇదిగో ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది, మారు మనసు చెందమని వాక్యము తెలియపరుస్తుంది. ఇదేనా నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చగలుగుతున్నావా? నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ తోటి పని దగ్గర కానీ, పరిచర్యలు కానీ, లేకపోతే పాస్టర్స్ కాన్ఫరెన్స్లో కానీ, టీచర్స్ కాన్ఫరెన్స్లో కానీ, వరల్డ్ వైడ్గా ఎక్కడ జరుగుతున్న ఏదైనా కావచ్చు, నీవు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నట్లయితే ఈ కాకుండా ఇంకొకటి దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. అది కాకుండా ఇంకొక ఉన్నతమైన స్థితి. ఇది నా నలుగురిలో ఉన్నామేమో, రేపు 10 మంది, 100 మంది, 1000 మంది, 10,000 మంది, ఇంకెన్నో జనాంగ మధ్యలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఎప్పుడు నీకున్న న్యాయకత్వ విలువలను నువ్వు కాపాడుకున్నప్పుడు, ఆ పని నువ్వు సక్రంగా నెరవేర్చినప్పుడు, ఆ బాధ్యతని క్రమశిక్షణలో నీకున్న వారితో నీవు కూడా నడిచినప్పుడు దేవుడు నీకు ఇంకనూ సహాయం చేసే దేవుడై ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థితినిచ్చే దేవుడై ఉన్నాడు. మరి అందుకే కదా 3వ విషయంలో అహరోను బట్టి అక్కడున్న ప్రజలు బాధపడుతూ వచ్చిన్నారు. ఆఖరికి మాట చదువుకొని మరి ముగించుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేసినట్లు వారి మాట విని వారికి లోబడి. ఆమేన్. ఇప్పుడు ఆఖరిగా మనం ఏం చేయాలో చూడండి. మీరు మీ పైన నాయకులైతే ఎవరైతే ఉన్నారో లెక్క ఒప్పు చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచున్నారు. ఇప్పుడు సేవకుడు ఉన్నాడు, మీరు 100 మంది ఉన్నారు, ఒక 50 మంది ఉన్నారు, ఒక విశ్వాసులు ఆ సంఘంలో. ఇప్పుడు నీ ఆత్మలు ఆయన కాయిచున్నాడు. ఇప్పుడు నీవేం చేయాలంటే ఆ నాయకుడిని కానీ, ఆ సేవకుడు కానీ, లేకపోతే ఆ సంఘంలో ఉన్న పెద్దను కానీ నువ్వు దుఃఖపరుస్తున్నావేమో. ఒకవేళ నువ్వు దుఃఖపరిచినట్లయితే మీకు నిష్ప్రయోజము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేరినట్లు వారి మాట వినాలంట. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు చెప్పే మాట నువ్వు వినేవాడిగా ఉండాలి. సంఘస్థులతో ఒక సేవకుడు మాట్లాడుతుంటే ఏం చెప్పొచ్చేళ్ళే, ఓ పెద్ద జ్ఞానవంతుడిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మూర్ఖ స్వభావం గలవారు లేరా?
ఉన్నారు. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని ఒక సంఘానికి దేవుడి బాధ్యతను అప్పగించినప్పుడు, సంఘంలో నువ్వు వెళ్ళినప్పుడు నీవు ఏం చేయాలంట? అతన్ని దుఃఖపరచకూడదు, కానీ ఆనందముతో అతను చెప్పిన దాన్ని నువ్వు స్వీకరించేవాడిగా ఉండాలి. వారికి లోబడేవాడిగా ఉండాలి. నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయాలి. కానీ ప్రజలు సంతోషపెట్టి వారికి ఉండకూడదు. అహరోను వలె వాళ్ళు ఏం చెప్తే అది ఆ తయ్య అంటే తందానా అన్నట్టు కాకుండా, లేదు అది తప్పు అంటే తప్పు, అది ఒప్పు అంటే ఒప్పు, అది చేయకూడదు, అలా అనకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, అయ్యా సంఘంలో ఇలా ఉండాలి, అయ్యా సేవ విషయంలో ఇలా ఉండాలి, అయ్యా నాయకుడు ఇలా ఉండాలి అని చెప్పి మనము హెచ్చరించే వారిగా ఉండాలి. వారిని క్రమపరచాలి. వారి క్షేమము కోరి ప్రార్థించే వారిగా ఉండాలి ఒక నాయకుడు. ఇప్పుడు నాయకుని నువ్వు బాధపరుస్తున్నావేమో జాగ్రత్త. మనం పడిపోతున్నావు కొన్ని విషయాల్లో. ఎందువల్ల పడిపోతున్నాము? మనలో ఇంకేదైనా దేవునికి అసహ్యమైనది ఉన్నదేమో. ఇది నా నాయకుడని నేను తీసుకున్నాను, కానీ అది దేనికైనా వర్తిస్తుంది. ఒక సేవకుడికి కావచ్చు, సంఘానికి కావచ్చు, ఉద్యోగం పరంగా కంపెనీలో మరి ఆ యొక్క ఎల్డర్ విషయంలో కావచ్చు, పొజిషన్ విషయంలో కావచ్చు. అహరోను వల్ల ఎంతో మంది ఉన్నారు. మనుషుల్ని మెప్పిపెట్టాలని, సంతోష పెట్టాలని గాలికి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాడి పొట్టకు నిండుతుంది కాబట్టి. వాడికి వస్త్రాలు వస్తున్నాయి, తిరగడానికి అన్నీ వస్తున్నాయి, ఉండటానికి ఉన్నది, బాగున్నాడు, బాగా సంపాదించాడు. ఇక వాడికి ఏమి లెక్క? ప్రజల గురించి వాళ్ళు ఉంటే ఏమి, లేకపోతే క్రమశిక్షణలో పెంచాలనే ఆలోచన కూడా ఉండదు. కానీ అలా నీవు ఉండకుండా పౌలు వలె, కొరింథీ సంఘమా నువ్వు పడిపోతున్నావు, చెడిపోతున్నావు, ఆ జారత్వము ఆ పాపములో నువ్వు ఉన్నావు, ఇదిగో బెత్తం వాడమంటావా? క్రమశిక్షణలో తీసుకురావా? మిమ్మల్ని సరి చేసుకుంటావా? మోషే వలె ఎల్లవేళలో ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నాయనా ఒకసారి కనకరించి ప్రభా, ప్రజలు ఏ విధంగా ఉన్నారు నాయనా, ఆహారం కావాలంటున్నారు ప్రభా, అయ్యా ఈ సమస్యతో ఉన్నారని చెప్పి మోషే వలె ఉన్నావా? పౌలు వలె ఉన్నావా? లేదా అహరోను వలె నీవు ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? మనము క్రమపరిచేవారిగా ఉండాలి. వాళ్ళ క్షేమము కోరేవారిగా ఉండాలి. వాళ్ళ ఆత్మల్ని కాయసేవారిగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలో ఆయన వెనుకల్లో ముద్ర వేసి భద్రపరచును గాక. ఆమేన్. సమయంలో మోజెస్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి.
గడిచిన తండ్రి నా ప్రభా 3 వారాల తండ్రి ప్రభా నీ దయగల నీ కృపగల రెక్కల చట్టును భద్రపరిచి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు తండ్రి ప్రభా నీ పాద చెంత గడపడానికి ప్రభు నువ్వు చూపిన మహిమ కలిగిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అయిన దాసులు ఈ రోజున అయ్యా తండ్రి పాటల ద్వారా ఆరాధన ద్వారా అయ్యా కొన్ని సాక్ష్యముల ద్వారా తండ్రి ప్రభు నీ నామమును కనపరిచి ఉన్నారు. తండ్రి వాక్యములు తండ్రి నా ప్రభు మీరు అయ్యా ఆత్మస్వరూపునిగా మా మధ్యకి దిగవచ్చు తండ్రి ప్రభా. అవును తండ్రి, నాయకుడు తండ్రి ఎటువంటి లక్షణాలతో ఉండాలో ప్రభా, అయ్యా నాయకుడు తండ్రి ప్రభు ఎటువంటి అనుభవాలతో ఉండాలో, నాయకుడు ఎలాగ తండ్రి ప్రభు సంఘాన్ని కట్టాలో, నాయకుడు ఎలాగ తండ్రి సంఘ కాపరిగా ఉంటున్నప్పుడు ప్రభు వారిని ఎలాగ బుద్ధి చెప్పాలో, వారిని ఎలాగ క్రమశిక్షణలో పెట్టాలో తండ్రి అనేక విషయములు తండ్రి ప్రభా నువ్వు మాట్లాడి ఉన్నారు ప్రభా. అందుకు బట్టి నీకు వందనాలు తండ్రి. అహరోను తండ్రి నా ప్రభా మనుషులను సంతోషపెట్టగోరి ఉన్నాడు కనుక ప్రభు దేవుని సంతోషపెట్టలేదు. అయ్యా మేము మనుషులను సంతోష పెట్టే వారిగా మేము ఉన్నట్లయితే తండ్రి ప్రభా ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక తండ్రి ప్రభు కుటుంబ యజమానుడిగా, అయ్యా అదే రీతిగా తండ్రి సంఘ కాపరిగా ప్రభా మేము ఉంటున్నప్పుడు తండ్రి ప్రభా అయ్యా మేము మనుషులను సంతోష పెట్టేవారుగా కాక ప్రభు స్తోత్రాలయ్యా. మాకు బాధ్యతలు, మాకు భారమును అప్పగించిన దేవుణ్ణి సంతోష పెట్టే అయ్యా వ్యక్తులుగా ఉన్నట్టుకు నీ కృప అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ మాటలు యేసు నామములో తండ్రి కార్యసిద్ధిని కలుగు చేయనుగా అక్కడిని ప్రార్థిస్తున్నానయ్యా. వారు మరలా తండ్రి నా ప్రభా అయ్యా వారు మనుషులు ఇప్పటి వరకు మనుషులను సంతోష పెట్టే అయ్యా తన యాజకులుగా, మనుషులను సంతోష పెట్టే ప్రవక్తలుగా, మనుషులను సంతోష పెట్టే న్యాయకులుగా అయ్యా ఉన్నారేమో తండ్రి నా ప్రభా. ఇది మొదలుకొని ప్రభా దేవుణ్ణి సంతోష పెట్టే తన నాయకులుగా మార్చబడుటకు ప్రభా నీ కృప వారి మీదకి దిగవచ్చునుగా అక్కడే ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఇంకను తండ్రి ప్రభా సంఘంలో ఉన్న బిడ్డలను ప్రభా క్రమశిక్షణలోకి నడిపించకుండా ప్రభా వారికి బుద్ధి చెప్పకుండా ప్రభా అయ్యా వారు చెప్పినట్లే తండ్రి సేవకుడు నడుస్తూ, వారు చెప్పినట్లే యాజకుడు నడుస్తూ, వారు చెప్పినట్లే తండ్రి ప్రభా కుటుంబంలో పెద్దలు నడుస్తూ, వారు చెప్పినట్లే తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఆ నాయకుడు నడుస్తున్నప్పుడు ప్రభా అయ్యా జనులు చెడిపోదురని తండ్రి ప్రభు లేఖనములు సెలవిస్తున్నాయి. అవును తండ్రి అయ్యా తండ్రి ప్రభా అయ్యా యాజకుడైన తన అహరోను తండ్రి ప్రభా మనుషులు ఏది చెబితే అది వింటుండగా, మనుషులు ఎలా పడితే వారు నడుస్తున్నప్పుడు వారికి క్రమబద్ధమైన జీవితమును నేర్పించకుండా ప్రభా విచ్చలవిడితనములతో వారు జీవిస్తున్నాడు ప్రభా వారిని చూసి ఆనందిస్తుండగా ప్రభా నీవు ఆనందించే దేవుడు కాదు ప్రభా, నువ్వు సంతోషపడే దేవుడు కాదు ప్రభా. అవును తండ్రి నువ్వు క్రమముగా ఉండేవారిని తండ్రి అక్రమముగా ఉండేవారిని నీ వద్ద ఉండనేవో తండ్రి నా ప్రభా అయ్యా క్రమముగా ఉండేవారిని తండ్రి నీ పాద చెంతన చేర్చుకునే దేవుడు తండ్రి నా ప్రభా, నీ కౌగిటిలో చేర్చుకునే దేవుడు తండ్రి ప్రభా. అందుకుని బట్టి తండ్రి ప్రభా మా సంఘాలు అయ్యా మా పరిచర్లు క్రమబద్ధమైన జీవితంలో, క్రమబద్ధమైన సేవ పరిచర్లో ఉండటకు సహాయము తెచ్చండి ప్రభా. అయ్యా ఇప్పటి వరకు మేము క్రమమైన పరిచయం మేము చేయలేదేమో అయ్యా మమ్మల్ని క్షమించి తండ్రి ప్రభా. తండ్రి క్రమమైన పరిచయం మేము చేయటకు సహాయం తెచ్చు. క్రమముగా తండ్రి పిల్లలు నడిపించుటకు, సంఘంలో ఉన్న బిడ్డలు నడిపించుటకు ప్రభా ఓ జ్ఞానమును ఒక దయచేయండి ప్రభా. అవును తండ్రి పౌలు అంటున్నాడు అక్కడున్న జాగ్రత్తను బట్టి, అక్కడున్న అపవిత్రతను బట్టి అవును తండ్రి ప్రభా సంఘాన్ని తండ్రి ప్రభా ఒక మంచి మార్గం నడిపించడానికి ఈసారి వచ్చినప్పుడు ప్రేమతో రావాలా, బెత్తముతో రావాలని తండ్రి ప్రభా హెచ్చరిస్తున్నాడు తండ్రి ప్రభా. అవును తండ్రి హెచ్చరిక మాటలు సంఘములో ఉండాలయ్యా. అయ్యా మనుషులు తను ఎటుపడితే నడుస్తున్నప్పుడు వారి వెంబడిగా నడవకుండా ప్రభా వారిని హెచ్చరించి, వారిని ఖండించి, వారిని తండ్రి ప్రభా నిత్యమైన ఒక మంచి మార్గములో నడిపించే వారిగా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ చేయమని తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి అయ్యా సేవకుడు అయ్యా తండ్రి ప్రభు నడుస్తున్న నడవడికను బట్టి తండ్రి ప్రభా అయ్యా వారి మీదకి బాధ రాకుండా ప్రభా అయ్యా జనుల మీదకి దేవుని శాపం వారి మీదకి వస్తుంది ప్రభా. కనుక ప్రభు నీ స్తోత్రాలు. అహరోను చేసిన దాన్ని బట్టి అక్కడ ప్రజలందరి మీదకి యెహోవా బాధ వచ్చింది తండ్రి ప్రభా, వారి మీదకి భయంకరమైన శాపం వచ్చింది తండ్రి ప్రభా. అయ్యా అటువంటి శాపభరితమైన జీవితము మేము జీవించకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు మహిమార్థమైన జీవితంలో అయ్యా జీవించుటకు నీ కృప మాకు అనుగ్రహించమని అయ్యా ప్రార్థిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా ఈ మాటలు తన పదిలం చేసుకుని ప్రభా వారి నిత్యమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా వారిని చేస్తాను ప్రభా. సంఘానికి క్రమబద్ధమైన జీవితంలో అయ్యా ఒక మంచి మార్గంలో అయ్యా వారికి తండ్రి ప్రభా ఆశీర్వాదకరంగా సేవకుడు, నాయకుడు, అయ్యా యాజకుడు, ప్రవక్త, అపోస్తులు ఉండడకు ప్రభా ఈ కృప ద్వారాలు తెచ్చి ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అయ్యా వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా అయ్యా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా అయ్యా తండ్రి ప్రభు ఇన్స్టాగ్రామ్ ద్వారా తండ్రి ప్రభా యూట్యూబ్ ద్వారా తండ్రి ప్రభు ఈ పరిచయలను జరిగిస్తున్న ఈ పరిచయలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మార్పును కలిగించేసి ఇవి మహిమ
తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఈ పరిచర్యకు తండ్రి అడ్డుగా ఆటంకం ఉన్న ప్రతి ఎరుకో కోటలను యేసు నామములో కోల్చబడును గాక. ప్రతి విరుద్ధమైన తండ్రి ప్రభు తన ఆయుధము వర్ధిల కుండలుగాకనే ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేయండి. ఈ పరిచయలు నానాటికి ఆశీర్వదించండి. ఈ ట్రూ క్రిస్టియన్ అపోస్టలిక్ ఇంటర్నేషనల్ ఇండియా ద్వారా జరిగిస్తున్న ఈ పరిచయను నానాటికి తండ్రి ప్రభా విస్తరింపచేసి బలపరిచి తండ్రి ప్రభా నీ దాసులను ఇంకా బలమైన ఆత్మచ్యుతి నింపి ప్రభా ఇంకా గూఢమైన సంగతులు నీ దాసులకు బయలుపరిచి అయ్యా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి అయ్యా ఇది తన కుల మత భ్రాంతి చేత ఏది తేడలేదు ప్రభా. ప్రతి ఒక్కరికి కావలసిన మాటలు కనుక ప్రభా ఈ మాటలు అందరి చేతులకు అందరికి హృదయంలోకి అందరి చెవుల్లోకి వెళ్తుండగా ప్రభా వారందరితో నువ్వు మాట్లాడి వారిని బలపరిచి వారందరిని సరిచేసి నీ రాజ్య వ్యాప్తులు వారందరినీ తండ్రి ప్రభా అయ్యా తండ్రి కుమారులుగా కుమార్తెలుగా వారందరిని స్వీకరించమని ప్రార్థిస్తూ ఈ మాటలు తను ఎక్కడ నిష్ప్రయోజనంగా మార్చబడకుండా అవన్నీ ఫలభరితంగా మంచి నేలన పడే విత్తనముల వలె మార్చబడి తను నూరంతల ఫలము కోయడానికి సహాయం తెచ్చేయమని నీ సేవకులు చేస్తున్న పరిచయను అభివృద్ధిని ఆశీర్వాదం కలిగించండి. నీ సేవకులు ప్రయాసపడుతున్న ప్రయాస అంతటిని ప్రభా నూరంతలుగా దాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఒక న్యూ ల్యాండ్ మీకు అనుగ్రహించండి ప్రభు. నీ స్తోత్రాలయ్యా మంచి పరిచయను దైవజనుల ద్వారా జరిగించండి అయ్యా. నీ చిత్తాన్ని అడుగుతుండగా నీ చిత్తానుసారం దాసులు నడిపించి బలమైన పరిచర్య జరిగించి మహిమ తెచ్చుకోమని ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి బలపరచండి. ఈ పునరుద్ధాన దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరిని ప్రకటించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి బాధల్లో శోధనలో వ్యాధులు ఇరుకుల ఇబ్బందుల్లో ఆర్థికంగా నలిగిపోయినారో రోగంతో బలహీనతలో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా నాయన సరిచేయండి కృప చూపించండి బలపరచండి మంచి ఆరోగ్యాలతో నింపని ప్రభా నీవు నాన్న ధైర్యపరచండి నీకు స్తోత్రాలు నైనా నీకే వందనాలు చెల్లించుకుంటూ పరిచయం కూడా ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ఏస్తున్నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధ కన్యుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మరి మీ మధ్యలో రావడానికి దేవుడు చూపించిన కృపకై ఎంతగానో సంతోషిస్తున్నాం. We greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. And we thank you that those who are watching this live, and we really appreciate your time you are spending here. You can drop your prayer request down there. We are going to pray for you personally. If you want our WhatsApp number, you can give your WhatsApp number so that we can contact you. आपको कोई भी प्रार्थना आवश्यक है आप नीचे अपना नंबर दे सकते हैं, नहीं तो हमको बता सकते हैं, आपके लिए हम प्रार्थना करेंगे. आपको जरूर परमेश्वर आपके हृदय में काम करेगा, आपके परिवार में काम करेगा. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి నడిపించును గాక. షాలోమ్.